దేవుని బిడ్డలారా, భయపడొద్దండి. అపవాది చేసే కార్యాలను బట్టి భయపడవద్దండి. జరుగుతున్న పరిమాణాలను బట్టి భయపడొద్దండి. అభిషేకం మనకుంది. హల్లెలూయా, హల్లెలూయా చెప్తారంతా. ఏముంది మనకి? అభిషేకం మనకుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము తలుపులు వేసుకోవాల్సిన అవసరం లేదు. క్రైస్తవులంతా భయపడాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ దట్ అనాయింటింగ్. హల్లెలూయా, మనకు అభిషేకం ఉంది. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా, మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. మనలో ఉన్న అభిషేకం ఎలాంటిదంటే రాజులను సైతం గడగడలాడించే అభిషేకం. ఎందుకు భయపడుతున్నారు? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నారు? రాజులను గడగడలాడించే అభిషేకం మనలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకించబడిన వ్యక్తి ముందర ఏ రాజైనా ఏ శక్తి అయినా ఓడిపోవాల్సిందే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరచం. హల్లెలూయా. నువ్వు అభిషేకించబడిన వ్యక్తివైతే, నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే నీ ముందర ఏ శక్తి అయినా ఓడిపోవాల్సిందే. ఏ సమస్య అయినా ఓడిపోవాల్సిందే. ఏ పోరాటమైనా ఓడిపోవాల్సిందే. ఏ నెబుకద్నెజరు సామ్రాజ్యమైనా ఓడిపోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఏలియాను చూసి గడగడలాడినాడంట అహాబు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే చదువుదాం. మొదటి రాజులు 21వ అధ్యాయం 20వ వచనం. స్పిరిట్ ఆఫ్ గాడ్. మొదటి రాజులు 21వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టి. చూడండి, ఇక్కడ ఆహాబు ఏలియాతో అంటున్నాడు, నా పగవాడ నీ చేతిలో నేను చిక్కుకుపోయినా అని అంటున్నాడు. ఎవరంటే ఆహాబు ఒక రాజు, ఒక ప్రవక్తను చూసి భయపడుతున్నాడు. హల్లెలూయా. ఒక అభిషేకించబడిన వ్యక్తిని చూసి భయపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవరు ఎంతమంది విరోధులు లేచినా గడగడలాడాల్సిందే. హల్లెలూయా. కమాన్, గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శక్తి అయినా గడగడలాడాల్సిందే. ఏ అధికారమైన గడగడలాడాల్సిందే. దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు అంటే, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్లే అంటున్నాడు. మనల్ని ముట్టాలంటే, సంఘాలను ముట్టాలంటే, క్రైస్తవులను ముట్టాడంటే దేవుని కనుగుడ్డును ముట్టినట్లే. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కనుగుడ్డు మనం. హల్లెలూయా. మనము ఏమి చేయకూడదు, కానీ మనం ప్రార్థన చేయాలంతే. దేవుడు వారికతో ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. ఎవరిదండి యుద్ధము? మనదా యుద్ధము? మనం రోడ్ల మీదకి వెళ్ళి మనము ర్యాలీలు చేయాల్సిన అవసరం లేదు. మనం ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడు మోకరించి అభిషేకంతో ప్రార్థన చేస్తే యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరంతో మనం పోరాడకూడదు. శరీరంతో పోరాడేవా దేవుడు సైలెంట్గా ఉంటాడు. అర్థమవుతుందండి? నువ్వు శరీరముతో ఎంత ప్రయత్నించినా నువ్వు నీ సమస్యను జయించలేవు. నువ్వు ఎంత నీ జ్ఞానాన్ని ఉపయోగించి సాధించాలన్నా సాధించలేవు. ఎందుకంటే నీ సమస్య అది సాధారణమైనది కాదు, అపవాది పెట్టాడు నీకు. అందుకనే దాన్ని జయించాలంటే ఆత్మ సంబంధమైన యుద్ధం మనం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తే ఆత్మ సంబంధమైన యుద్ధములో దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కంటికి కనిపించే యుద్ధం మనం చేయకూడదు. కంటికి కనిపించని యుద్ధం. హల్లెలూయా. ఆత్మ మండలములో స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయమైన యుద్ధం మనం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం పోరాడున్నది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ వాయుమండలంలో ఉన్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. హల్లెలూయా. మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, మనం పోరాడుతున్నది దురాత్మల సమూహముతో. నీ జీవితంలో ఒక సమస్య ఉందంటే ఆ సమస్య దురాత్మ కలిగించాడు నీ జీవితంలో. నీ కుటుంబంలో అది పెట్టి నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు వాడు.
నీ కుటుంబంలో ఆ సమస్య పెట్టేసి నీకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పోరాడేది మనుష్యులతో కాదు, కానీ మనం పోరాడునది అంధకార సంబంధులకు దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. అందుకనే పేతురుని చెరసాల్లో వేశారంట. పేతురుని చెరసాల్లో వేసింటే సంఘం ఏం చేస్తున్నారంటే శరీరంతో పోరాడలేదు కానీ ఆత్మ యుద్ధం చేస్తున్నారు. హల్లెలూయా. ఎట్లా యుద్ధం చేస్తున్నారు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. పేతురుని చెరసాలలో వేసింటే సంఘం వెళ్ళి ధర్నా చేయాల. సంఘము వెళ్ళి అక్కడ వీళ్ళతో మాట్లాడి డీలింగ్ చేద్దాం అనుకోలే. సంఘం ఏం చేశారంటే మోకాళ్ళు వంచి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. చెరసాలలో దేవుని దూత దిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అభిషేకించబడిన వ్యక్తులు శరీరంతో పోరాడరు. వాళ్ళు ఈరోజు అభిషేకాన్ని నువ్వు పొందుకుంటే శరీరంతో నువ్వు పోరాడవు, ప్రార్థన చేస్తావంటే దేవుడు ఎక్కడ ఏది కదిలించాలో అది కదిలిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే అపోస్తుల కార్యములో మనం చూస్తే 12వ అధ్యాయములో పేతురుని చెరసాల్లో వేసిన హేరోదు ఏమైనాడు చూద్దాం. 12వ అధ్యాయము 23వ వచనం. అతడు దేవుని మహిమ పరిచినందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. హల్లెలూయా. పేతురుని చెరసాలలో వేసిన హేరోదు ఏమైనాడు చూడండి, పురుగులు పడి మరణించున్నాడు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరముతో మనం పోరాడితే దేవుడు సైలెంట్గా ఉంటాడు. శరీరముతో మనం ఎంత ప్రయత్నించినా దేవుడు సైలెంట్గా ఉంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే అభిషేకం పొందుకొని ప్రార్థన చేస్తావో హేరోదు గడగడ వనకాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ద్వారా పోరాడాల మనం. బిహైండ్ ద స్క్రీన్, తెర వెనుకల పనిచేస్తున్న ఆ మనుష్యులను వాడుకుంటున్న, ఆ అధికారాలను వాడుకుంటున్న ఆ దురాత్మల సమూహముతో తెర వెనుక పనిచేస్తున్న వాటితో మనం పోరాటం చేస్తే దేవుడు మన పక్షాన ఉండి ఆయన విజయం ఇస్తాడు. హల్లెలూయా.